అండి, ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడికాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా గుమ్మడికాయని బాగా కడిగేసుకుని ఇలా పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకుని కుక్కర్లో వేసేసుకోండి. తర్వాత ఇందులోనే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకోండి. ఇందులోనే కొంచెం పసుపు, సరిపడా సాల్ట్, అలాగే కొంచెం కారం, మనం బెల్లం కూడా వేసుకుంటాం కదా, సో బెల్లాన్ని కూడా వేసుకుని కొంచెం నూనె యాడ్ చేసుకుని మూత పెట్టేసి 6 to 7 విజిల్స్ వచ్చే వరకు వదిలేయండి. తర్వాత ఇది ఒక 2 స్పూన్స్ బియ్యం పిండి అండి, ఎందుకంటే పులుసు అనేది చిక్కబడటానికి బియ్యం పిండి వేసుకుంటున్నాము. సో పులుసు చిక్కబడుతుంది ఇలా చక్కగా. ఇప్పుడు తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ, అలాగే వెల్లుల్లి రబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు. తాలింపు బాగా వేగిపోయాక ఆ పులుసుని తాలింపులో వేసేసుకోవడమే. ఇప్పుడు వేడి వేడి అన్నంలో వేడి వేడి పులుసు వేసుకుని సర్వ్ చేసేసుకుంటే అదిరిపోతుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.